టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రెజెంట్ తమిళ స్టార్ విజయ్ సేతుపతితో ఒక మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. వరుస డిజాస్టర్స్తో సతమతమవుతున్న పూరి విజయ్ కోసం ఓ పవర్ఫుల్ స్టోరీతో రాబోతున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ పై కాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం నిరుత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. అలాంటి దర్శకుడితో సినిమా ఏంటి అంటూ విజయ్ అభిమానులు వాపోతున్నారు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, అదే నమ్మకంతో ఉన్నాడు పూరి. ఇక ఈ మూవీలో నటీనటుల గురించి రోజుకో వార్త వైరల్ అవుతుండగా, తాజాగా సమాచారం ప్రకారం ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటించబోతుంది. అది కూడా ఒక సాలిడ్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతుందట. అయితే ముందుగా ఈ రోల్ కోసం విజయశాంతిని అనుకున్నారట. కానీ ఆమె రాజకీయాల్లో బిజీగా ఉండడంతో తర్వాత టబును అనుకున్నారట. ఎందుకైనా మంచిదని బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్ని కూడా లైన్లో పెట్టారట. కానీ ఫైనల్గా టబుకి ఫిక్స్ అయ్యారు. అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. ఇక సినీ నటి చార్మి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జోన్లో ప్రారంభం అవుతుందని వెల్లడించగా త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని తెలిపింది మూవీ టీం. అక్కినేని అఖిల్ ముద్దుగా అభిమానులు అయ్యగారు అని పిలుచుకొని అక్కినేని 3వ తరం హీరో. చాలా కాలంగా హిట్ కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నా కూడా సరైన బ్రేక్ రాలేదు. 9 ఏళ్ల సినీ కెరియర్లో అఖిల్ హిట్ సినిమా ఏది అంటే తడుముకోవాల్సిన పరిస్థితే. అలా అని అఖిల్ పరామర్ కాదా అంటే అలా ఏమీ కాదు. యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్ ఇలా అన్నిటిలో ప్రావీణ్యం ఉంది. సరైన సినిమా పడలేదంతే. కెరియర్ స్టార్టింగ్ నుండి టాప్ డైరెక్టర్ల దర్శకత్వంలో సినిమాలు చేశాడు అఖిల్ బాబు. కానీ అవేమీ అఖిల్కు హిట్ ఇవ్వలేకపోయాయి. బొమ్మరిల్లు భాస్కర్తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాస్త ఉపశమనం ఇచ్చింది. ఏజెంట్ సంగతి సరే. ఇటీవల సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చాడు అఖిల్. ఈ గ్యాప్లో పలు కథలు వింటూ కొన్నింటిని లాక్ చేసి ఉంచాడు. అందులో వినరో భాగ్యమో విష్ణు కథ, ఫేమ్ మురళీకిషోర్ అబ్బూరితో ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు అఖిల్. ఈ నెల 18న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా ఈ సినిమాకు లైన్ ఇన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్ సాలిడ్ హిట్ కొడతాడని ఈ సినిమా కథ తెలిసిన కొందరి మాట. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లద్ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలోని సినిమాలు భారీ హిట్ కొట్టాయి. హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబోలో మరో భారీ సినిమా వస్తుందని పుష్ప 2 రిలీజ్కు ముందే ప్రకటించారు. పుష్ప 2 పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా మరింత భారీగా తీస్తామని ఏవేవో కామెంట్లు చేశారు మూవీ టీం. భారీ మైథలాజికల్ సినిమా అన్నారు. కానీ చివరకు భారీ ట్విస్ట్. అట్లీతో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. ఎల్లుండి అనౌన్స్మెంట్ ఉంది. త్రివిక్రమ్తో చేసే సినిమాకు చాలా ఖర్చుతో పాటు చాలా టైం పడుతుందని, అందుకే అట్లీతో బన్నీ ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. అయితే బన్నీ కోసమే ఇన్నేళ్ళు త్రివిక్రమ్ వెయిట్ చేశాడు. కానీ ఇప్పుడు బన్నీ చేజారిపోవడంతో గురజీ ప్లాన్ బి రెడీ చేస్తాడు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అట్లీ సినిమా భారీ పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. ఎంత లేదన్నా 2 లేదా 3 ఏళ్ళు టైం పట్టేలా ఉంది. అన్నేళ్ళు త్రివిక్రమ్ వెయిట్ చేయలేడు కదా, అందుకే వేరే హీరోతో సినిమా చేస్తాడేమో అనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం స్టార్ హీరోల అందరూ చేతిలో 3-4 సినిమాలతో బిజీగానే ఉన్నారు. ఎన్టీఆర్ చేతిలో 2, ప్రభాస్ చేతిలో 4, రామ్ చరణ్ చేతిలో 2 ఉన్నాయి. కాబట్టి విజయ్ దేవరకొండ లేదా నానితో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. త్వరలోనే వీరిద్దరిలో ఒకరి కథ చెప్పే ఛాన్స్ కూడా కనిపిస్తున్నాయి. టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలను తక్కువ చేసి చూస్తారు. వాళ్ళకి హీరోయిన్ ఛాన్సులు ఇవ్వరు అనే భావన చాలా మందిలో ఉంది. కానీ హార్డ్ వర్క్, డెడికేషన్తో కష్టపడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతానని కొంతమంది తెలుగు అమ్మాయిలు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ళలో అనన్య నాగళ్ళు ఒకరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ సినిమాపై ఉన్న ప్యాషన్తో నటిగా మారిన అనన్య నాగల్ కెరియర్ ప్రారంభంలో షాదీ వంటి షార్ట్ ఫిలింలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వెంటనే మల్లేశం, ప్లేబ్యాక్ అనే సినిమాల్లో మెప్పించిన అనన్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో వకీల్ సాబ్ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత తంత్ర, పోటెల్,
బహిష్కరణ, వెబ్ సిరీస్, శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్ వంటి ఎన్నో వినూత్నమైన సినిమాల్లో వైవిధ్యమైన పాత్రతో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అయితే 5 కోట్ల బడ్జెట్తో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే అవి ఈజీగా మార్కెట్ అవుతున్నాయి. అలా అనన్య నటించిన తంత్ర, పోర్టెల్, బహిష్కరణ, శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్ వంటివి ఓటీటీలో మంచి రెస్పాన్స్ రాబట్టాయి. అందుకే ఇప్పుడు దర్శక నిర్మాతలు 5 కోట్ల బడ్జెట్తో తీసే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు అనన్య నాగల్ బెస్ట్ ఆప్షన్గా భావిస్తున్నారు. దీంతో ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది అనన్య. అంతేకాదు, తాజాగా సమాచారం ప్రకారం ఈ అమ్మడు బాలీవుడ్ డెబ్యూ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయింది. ఈమె మెయిన్ లీడ్ గా ఒక హిందీ ప్రాజెక్ట్ కూడా రూపొందుకుంటుందట. దీన్ని బట్టి ఆమె క్రేజ్ మార్కెట్ రాష్ట్రాలు దాటాయని అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు సాన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ గ్లిమ్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ విజువల్స్ అద్దిరిపోయాయి. ఈ మూవీని 2026 మార్చ్ 27న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నాని హీరోగా శ్రీకాంత్ ఒదిలా డైరెక్షన్ లో వస్తున్నది పారడైజ్ సినిమాను 2026 మార్చ్ 26న అంటే పెద్దికి ఒక్కరోజు ముందు రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. విశేషం ఏంటంటే ఈ 2 సినిమాలు సుకుమార్ శిష్యులే. పైగా 2 సినిమాల వెనుక సుకుమార్ హస్తం ఉంది. పారడైజ్ రిలీజ్ డేట్ తెలిసి కూడా పెద్ద సినిమాను సమ్మర్కు రిలీజ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. నాని కంటే రామ్ చరణ్కు పెద్ద మార్కెట్, ఫ్యాన్ బేస్ ఉంది. కానీ పారడైజ్ పై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పారడైజ్లో నాని లుక్, విజువల్స్, కథ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అందుకే ఈ సినిమాపై విపరీతమైన హైప్ పెరిగింది. పైగా ఈ 2 సినిమాల కంటే వారం రోజుల ముందు యష్ హీరోగా వస్తున్న టాక్సిక్ మూవీని మార్చ్ 19న రిలీజ్ చేస్తున్నారు. అటు రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా, సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో వస్తున్న లవ్ అండ్ వార్ మూవీని మార్చ్ 20న రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. పైగా అన్ని పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్తో పాటు భారీ హైప్ ఉన్న మూవీలే. ఏమాత్రం తేడా కొట్టినా పెద్ద సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది. మరి ఇవన్నీ తెలిసే పెద్ద రిలీజ్ డేట్ను లాక్ చేశారా అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కంటెంట్ బాగుంటే ఏ సినిమాను ఎవరు ఆపలేరు. కాకపోతే కంటెంట్తో పాటు పోటీ కూడా తక్కువగా ఉంటే కలెక్షన్లో అనుకున్నంత వస్తాయి. మరి పెద్ద పారడైజ్లో ఎవరు ఒకరు తగ్గుతారా లేదా అన్నది తెలియాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు ఈ 2 సినిమాలకు అతిపెద్ద మార్కెట్లు. కాబట్టి ఈ 2 సినిమాల్లో ఎవరు ఒకరు రిలీజ్ డేట్ను మార్చుకుంటే బాగుంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.